దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం విశిష్టమైన పుణ్యక్షేత్రం. నంబూరు గ్రామం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక శాంతియుతమైన పల్లె. ఈ గ్రామానికి చుట్టూ పచ్చటి పొలాలు, నీటి వనరులు ఉండటంతో ఇది పూర్వం నుంచే ఒక పవిత్రమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడే ప్రస్తుతం దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక దర్శనం ఇస్తోంది. ఆలయపు పురాతన చరిత్ర. పురాణ కథనాల ప్రకారం ప్రాచీన కాలంలో నంబూరు ప్రాంతం ఋషిమార్గుల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఒక నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో శతాబ్దాలుగా మునులు, సిద్ధులు తపస్సు చేయడం వల్ల ఇది పవిత్రతను సంపాదించింది. కథ ప్రకారం ద్రౌపదీదేవి పాండవులతో అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆమె భగవంతుడి ఆరాధన కోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసింది. ఆమె ప్రార్థనలకు తృప్తి చెందిన విష్ణుమూర్తి తన దశావతార స్వరూపాన్ని చూపించి ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించాడని చరిత్ర చెబుతోంది. విగ్రహ ప్రత్యక్షం ఒక అద్భుత ఘటన. ఈ ప్రదేశం కాలక్రమేణా పల్లెటూరుగా మారిపోయింది. 19వ శతాబ్దంలో ఒకసారి ఒక రైతు తన పొలంలో సాగు చేస్తూ నాగలి వేసినప్పుడు అతని నాగలి ఒక శిలను తాకింది. తక్షణమే రక్తస్రావం కావడం చూసి అతడు భయపడి గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు మొత్తం కలిసి ఆ శిలను తవ్వగా అందులో నుంచి ఒక అరుదైన స్వామి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఈ విగ్రహం మామూలు విష్ణుమూర్తి రూపం కాదని, అందులో దశావతారాల లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. దశావతార లక్షణాలు ఉన్న ఒకే విగ్రహం. ఈ విగ్రహం ఎంతో అరుదైనది. ఇందులో భగవంతుడి 10 అవతారాల గుర్తులు ఒక్కొక్క భాగంలో ప్రతిఫలించాయి. 1. మత్స్యావతారం, శిరస్సుపై చేప ఆకృతితో. 2. కూర్మావతారం, మెడకు తాబేలు నిర్మాణంతో. 3. వరాహావతారం, ముక్కు భాగం వరాహ రూపం. 4. నరసింహావతారం, ముఖభాగం సింహ రూపం. 5. వామనావతారం, చిన్న కాయం, త్రివిక్రమ రూప లక్షణం. 6. పరశురామావతారం, చేతిలో పరశువు, కోపమయ రూపం. 7. రామావతారం, బాణసాయుధంతో ధీరరూపం. 8. బలరామావతారం, నల్లజాము తోడేలు ధారణ. 9. కృష్ణావతారం, చక్రం, శంఖం, నీలవర్ణ రూపం. 10. కల్కి అవతారం, గుర్రంపై కల్కి రూపం గుర్తులు. ఈ విధంగా స్వామివారి విగ్రహం ఒక చరిత్రాత్మక శిల్పకళా అద్భుతంగా, ఆధ్యాత్మిక మహత్యంగా భావించబడుతోంది. ఆలయ నిర్మాణం. స్వామి విగ్రహం బయటపడిన తర్వాత స్థానికులు స్వామికి తాత్కాలికంగా చిన్న మందిరం నిర్మించారు. అనంతరం పలువురు దాతలు ముందుకు వచ్చి స్థిరమైన ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణంలో పంచలోహ విగ్రహం, కళాత్మక శిల్పాలు, ధ్వజస్తంభం వంటి వాటిని స్థాపించారు. ఆలయంలో గర్భగుడిలో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండగా పక్కనే భూదేవి, శ్రీదేవి విగ్రహాలు ఉన్నారు. ఆలయ విశేషాలు మరియు పూజలు. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున స్వామివారికి విశేష పూజలు, నిత్య అన్నదానం జరుగుతుంది. నవరాత్రులు, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు స్వామిని దర్శించి తమ కోరికలు తీర్చుకుంటారని నమ్మకం. భక్తుల అనుభవాలు. ఈ ఆలయంలో భక్తులు చేసే ప్రతి పూజకి అనుభవిక ఫలితాలుంటాయని అనేక మంది చెబుతారు. కొంతమంది ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి కోరికలు నెరవేరినట్లు చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ప్రత్యేక దేవస్థానం. ఈ ఆలయం ద్వారా మనం విష్ణు భగవంతుని అన్ని అవతారాల స్మరణతో పాటు ఆయన మహిమను మనం అనుభవించవచ్చు. ఇది కేవలం దర్శనం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, పవిత్రతలతో కూడిన జీవన మార్గం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.